హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను ఎప్పుడు చేసే ప్యాకెట్తో కాకుండా కొత్త కంపెనీ ప్యాకెట్ తోటి నేను గులాబ్ జామ్ని చేశానండి. అది ఎలాగ చేశాననేది, ఎలా వచ్చిందనేది ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. ఫస్ట్ నేను దీనికోసం దేశీ కిచెన్ గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఎప్పుడు నేను ఎంటీఆర్, ఆశీర్వాద్, ప్రియానే ట్రై చేశాను, కానీ ఈ ప్యాకెట్ అనేది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఇది 170 గ్రామ్స్, 50 రూపీస్ అనేది కాస్ట్ పడింది. ఇది నేను కొలత తీసుకుంటున్నాను. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఈ పౌడర్ అనేది వేసేసుకుంటున్నాను. ఎంత వస్తుంది కొలత అనేది ఇలా నేను ప్యాకెట్ కట్ చేసి అందులో వేసుకుంటే నాకు ఇట్లా 1/4 భాగం కప్ అనేది వచ్చిందండి పౌడరు. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం పిండి కలుపుకోవడానికి నేను ఇక్కడ వాటర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి అనేది చపాతీ పిండి లాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా గులాబ్ జామ్ పౌడర్ని కలిపేసుకున్నానండి. ఈ విధంగా చూసారు కదా, ఇంత సాఫ్ట్ అనేది ఉండాలి. ఎక్కువగా ప్రెస్ చేస్తూ పిండిని కలపకూడదు. ఆ తర్వాత నేను ఒక 10 మినిట్స్ పిండిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు షుగర్ సిరప్ కోసం నేను 1 కప్ పిండికి 2 కప్స్ షుగర్ని తీసుకున్నాను. షుగర్ ఎంతైతే తీసుకున్నానో అంతే కొలతతో వాటర్ కూడా తీసుకుంటున్నాను. 2 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ అనేది పడుతుంది. నేను ఇక్కడ 1 కప్ పిండి కొలతకి తీసుకున్నానండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి షుగర్ సిరప్ని చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం షుగర్ అనేది కరిగించుకోవాలి. కాసేపటికి ఇలా షుగర్ అంతా కరిగిపోతుంది. ఈలోపు మనకు పిండి కూడా నానిపోతుంది కదా, సో మనం బాల్స్ అనేవి చేసేసుకుంటే ఈలోపు మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. దీనికోసం నేను పిండిని ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను. లోపలికి ఎక్కువగా హార్డ్గా ప్రెస్ చేస్తూ కలపొద్దు. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెంగా బాల్స్ లాగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకు ముందుగానే బాల్స్ అన్నీ ఈవెన్గా బాగొస్తాయి. మీకు ఇంకా కరెక్ట్ షేప్లో రావాలి అంటే ఒక స్పూన్ తీసేసుకొనైనా సరే మనం పిండిని ఇలా బాల్స్ లాగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను బాల్స్ అనేది తీస్తున్నప్పుడు గులాబ్ జామ్ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో లోపలంతా మనకి లేయర్స్గా ఫామ్ అయి ఉన్నది. సో పిండి అనేది బాగా ఉందని తెలుస్తుందండి. ఈ విధంగా నేను అన్నిటినీ తీసేసుకొని ఎక్కువగా హార్డ్గా ప్రెస్ చేయకుండా ఈ విధంగా చేతులు 2 మధ్యలో లైట్గా ప్రెస్ చేస్తూ నేను బాల్ లాగా రెడీ చేసుకుంటున్నాను. నేను ఇది ఫస్ట్ టైం చేశానండి ఈ ప్యాకెట్ తోటి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కూడా ఫైనల్ రిజల్ట్ వరకు తెలీదు ఎలా వస్తుంది అనేది. చూసారు కదా, ఈ విధంగా నేను ఇక్కడ బాల్స్ అనేవి చేసేసుకున్నాను. అన్నీ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఈలోపు మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిందో లేదో చూసేద్దాం. ఒకసారి గంటతో తిప్పుకొని ఇలా చెక్ చేసుకుంటే మన చేతులకు అనేది స్టిక్ అవ్వాలి. ఈ విధంగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మనకి ఎట్లాంటి పాకం అవసరం లేదు. ఆ తర్వాత ఇందులో కొంచెం నేను యాలకుల పౌడర్, అంతేకాకుండా 2-3 డ్రాప్స్ నిమ్మరసం వేసుకుంటే చక్కెర అనేది మనకి గట్టి పడకుండా ఉంటుంది. ఈ విధంగా ప్లేట్ పెట్టేసి వేడిపోకుండా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ బాల్స్ని వేస్తున్నానండి. ఇది ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం చేసేసుకోవాలి. ఈ విధంగా నేను బాల్స్ ఒక్కొక్క బాల్ వేస్తుంటేనే మిగిలిన వేసిన బాల్స్ అన్నీ వాటి అంతటా అవే మనకి పైకి లేచి టర్న్ అవుతున్నాయి. నేను ఎట్లాంటి గంటె యూస్ చేయలేదు, అవే మనకు వేగిపోతున్నాయి. చూసారు కదా అవి ఎలా పైకి లేస్తున్నాయి అనేది. ఇక్కడ నేను ఎంత కరెక్ట్గా చేసినా కూడా నాకు ఇక్కడ ఎందుకో పగుళ్ళు అనేది వచ్చేసాయండి. అది ఏం మిస్టేక్ అనేది నాకు తెలియదు. బట్ షుగర్ సిరప్లో వేసాక ఎలా వస్తుందనేది ఒకసారి చూడాలి. ఈ విధంగా అయితే అన్నీ నేను ఫ్రై చేసుకున్నవన్నీ పక్కన ఉన్న షుగర్ సిరప్లో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఒక 1/2 to 1 hour నేను పక్కన పెట్టేసి చల్లబరుచుకుంటున్నాను.
ఇలా మొత్తం కంప్లీట్గా చల్లబడాక ఇలా ప్లేట్ తీసేసి చూస్తున్నాను. చూసారు కదా, షుగర్ మొత్తం గులాబ్ జామ్స్ అనేవి మొత్తం పీల్చేసాయండి. చాలా బాగా గులాబ్ జామ్స్ అనేవి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇంత జ్యూసీగా ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసి షుగర్ సిరప్లో వేసే వరకు కూడా నాకు డౌట్గానే ఉందండి, ఎలా వస్తుంది అనేది. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది మొత్తం చల్లబడిపోయాక ఒక 1 డే మొత్తం నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ రోజు ఈవినింగ్ ఇలా సర్వ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసానండి. చాలా అంటే చాలా నచ్చింది. ఒకసారి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, లోపల పిండి పిండిగా ఉండడం ఏది లేదు, చాలా స్పాంజీగా మంచిగా షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసి చాలా బాగుందండి. అందుకే నేను ఈ రెసిపీని మీతో షేర్ చేసుకున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.